నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. ఒక్కొక్కసారి మనం ఎదుటి వారిని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల, తప్పుగా అంచనా వేయడం వల్ల చాలా నష్టం కూడా జరగవచ్చు. అది ఎలాగో ఈరోజు మనం ఒక కథలో చూద్దాం. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ని నొక్కండి. మరి ఈరోజు మనకు జాబిలమ్మ చెప్పే కథను వినేద్దామా? అనగనగా రాము అనే ఒక పిల్లవాడు ఉన్నాడు. ఎప్పట్లాగే రాము ఆ రోజు కూడా స్కూల్కి బయలుదేరుతాడు. అయితే రాము దారిలో ఒక సంఘటనను చూస్తాడు. కొంతమంది పిల్లలు వలను వేస్తారు. ఆ వలలో ఒక పక్షి చిక్కుకొని బాధపడుతూ ఉంటుంది. రాము ఆ పక్షిని చూసి చాలా బాధపడతాడు. ఆ పక్షి గట్టిగా అరుస్తూ ఉంటుంది. రాము ఆ వల నుంచి ఆ పక్షిని విడిపించి దానిని కాపాడతాడు. పక్షి ఎంతో ఆనందంగా అక్కడ నుండి ఎగిరిపోతుంది. కొన్ని రోజుల తర్వాత రాము ఒక చెట్టు కింద కూర్చుని అన్నం తింటూ ఉంటాడు. అప్పుడు ఆ పక్షి ఒక్కసారిగా కిందకు దూసుకుంటూ వచ్చి రాము తింటున్న ఆహారాన్ని లాక్కుపోతుంది. రాము తన ఆహారం తిరిగి పొందడానికి లేచి పైకి ఎగురుతాడు. కానీ పట్టు తప్పి కింద పడిపోతాడు. రాముకి చాలా కోపం వస్తుంది. ఒకప్పుడు నేను కాపాడిన పక్షే కదా ఇది, ఈరోజు ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అని ఆ పక్షి మీద రాము చాలా కోపగిస్తాడు. కానీ అంతలో నుండే ఆ చెట్టు మీద నుంచి ఒక పెద్ద పాము తన వైపే రావడం గమనిస్తాడు. అప్పుడు రాముకి అర్థమవుతుంది ఆ పక్షి తనను కాపాడడానికి తన ఆహారాన్ని లాక్కుపోయిందని. వెంటనే అక్కడ నుండి దూరంగా జరిగి తన ప్రాణాలను పాము నుండి కాపాడుకుంటాడు. పక్షి ఎంతో ఆనందపడుతుంది. రాము పక్షికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. పక్షి ఎంతో ఆనందంగా అక్కడి నుండి ఎగిరిపోతుంది. అందుకే ఎప్పుడూ మనం ఎదుటివారి ఉద్దేశాలను వెంటనే తప్పుగా అంచనా వేసుకోకూడదు. ఒక్కొక్కసారి వారు మనకేదో మంచి చేయాలనుకోవచ్చు. అటువంటప్పుడు మనం తప్పుగా ఆలోచించడం వలన మనం కష్టాల బారిన పడవచ్చు. అందుకే సరైన సమయంలో సరిగా అర్థం చేసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతోంది.